ఎంతో ప్రేమతో ఆప్యాయతతో మండల యూటీఎఫ్ సమావేశానికి ఆహ్వానించినటువంటి పెద్దలందరూ కూడా ఉదయ నమస్కారం. వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకి ఏదైతే ప్రమోషన్లు ఉన్నాయో అవి మీరు ఎప్పుడు 10-15 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. దాన్ని ముట్టుకోవాలంటేనే ఏ గవర్నమెంట్కైనా భయం, మనకు తెలిసిందే. కానీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా సాఫీగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పదోన్నతులు కల్పించినందుకు ముందుగా మన రేవంత్ రెడ్డి గారికి మీ అందరి తరఫున అలాగే చట్టపల్లి ప్రాంతంలో ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని చెప్పి మా ప్రథమ లక్ష్యం. ప్రతి మీటింగ్లో కూడా మేము అదే చెప్తున్నాం. మనం కూడా విజయ్కి మన గురించి దాదాపు 6 కోట్ల రూపాయలు మనకి శాంక్షన్ చేయడం జరిగింది. మీరు పిల్లల్ని ఎంత మంచిగా తీర్చిదిద్దితే సత్తుపల్లి ప్రాంతానికి అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీరు చెప్పే విద్యా బోధన వల్ల మన ప్రాంతంలో స్టేట్ ర్యాంకులు కానీ లేకపోతే జిల్లా ర్యాంకులు కానీ ఏదొచ్చినా సరే అది మాకు వచ్చినట్టుగా ఫీల్ అవుతాం ఖచ్చితంగా. అలాగే మనకి మీరు కూడా మా దగ్గర ఎడ్యుకేషన్ ఇంకా డెవలప్ అయింది కాబట్టి ఆ ఎడ్యుకేషన్ కావాల్సిన నిధులు ఇంకా మనం ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా ఉపాధ్యాయులు కోరుకునేది ఒక్కటే, మన సత్తపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి స్కూల్స్ లో కూడా మంచి రిజల్ట్ మీరు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడున్న ఈరోజు చూస్తూనే ఉన్నాం ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని వస్తున్నాయి మనకి. మన దగ్గర అంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఎంఫిల్ పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన ఉన్నారు. కానీ అక్కడ స్టూడెంట్స్ గ్రామాల్లో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అది ఎక్కడ లోపం అని చెప్పి మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. వారిని ఎలా పరిష్కరించాలి, పిల్లల్ని అక్కడ విలేజ్ లో అక్కడే ఉండి చదువుకునేటట్టు మనం ఏదైతే ఏర్పాటు చేయగలమో మీరు అందరూ కూడా విద్యావంతులు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. గ్రామాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా మీరు చూడాలి. ఎందుకంటే ఒక్కొక్క గ్రామంలో చూస్తే 3 పిల్లలు ఉంటున్నారు, 3 ఉపాధ్యాయులు ఉంటున్నారు. అలాగే ఇప్పుడు మనకి విజయ్ కుమార్ గారు చెప్పినట్టు డిప్యుటేషన్, వాళ్ళు వాస్తవానికి మా దగ్గర డిప్యుటేషన్ వచ్చినా కూడా ఏది కూడా మేము ఒప్పుకోవట్లేదు బయటికి. ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీకి విద్యకు అవకాశం ఉంది, ఇక్కడ ఉండాలి. డిప్యుటేషన్ ఇస్తే మళ్ళీ ఆ సబ్జెక్ట్ ఇక్కడ ఖాళీ అవుతున్న ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే చెప్పారో యూటీఎఫ్ తరఫున దాన్ని డిఓతో మాట్లాడి త్వరలో దాన్ని పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇస్తూ, అలాగే మా ఎన్నికల సమయంలో కల్లూరు మండలం నుంచి దాదాపు 150 కుటుంబాలు మాకు అండగా నిలబడ్డాయి. మా నుంచి ఏది ఆశించకుండా ఒక ఉపాధ్యాయులు ఎంత గౌరవంగా ఉండాలో, ఎలక్షన్లలో ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి కోరుకోవాలని నేర్చుకోవాలని మొన్న జరిగిన దాంట్లో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు బహిరంగంగానే చాలా విచ్చలవిడిగా ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మనం చేయకూడని కూడా చేశారు. దయచేసి మీరు ఎవరికి అండదండలకు ఉన్నా సరే అలాంటి పోకలు పోకుండా ఏదైతే మీకు మంచి ప్రభుత్వం అందిస్తుందో, మంచి పథకాలను మీకు ఇస్తుందో, రాబోయే కాలంలో ఇంకా ఉపాధ్యాయులు పంచే దిశగా మనం కూడా డిఎస్సి మొన్న కూడా రిజల్ట్ కూడా ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సత్తుపల్లి ప్రాంతంలో ఎడ్యుకేషన్ లో యూటీఎఫ్ తరఫున మాకు సపోర్ట్ ఇవ్వండి. మీకు కావాల్సిన సపోర్ట్ మేము ఎల్లవేళలా ఇస్తామని తెలియజేస్తూ, మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి డెఫినెట్ గా దాన్ని పరిష్కరించడంలో మా వంతు బాధ్యత మేము చేస్తాము. మా లక్ష్యం ఒకటే, సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో ఎడ్యుకేషన్ మంచిగా అభివృద్ధి చెందాలి మీ ద్వారా చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.